ప్రపంచ ప్రఖ్యాత ఎకనామిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ EIU రాష్ట్రం పెట్టుబడులకు వ్యాపార నిర్వహణకు దేశంలో అత్యంత అనువైన 4 రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచిందని నివేదిక ఇచ్చిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. 2025 సంవత్సరానికి EIU విడుదల చేసిన నివేదికలో పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్రాలతో పోటీ పడుతూ అత్యంత ఆకర్షణీయ రాష్ట్రంగా ఉందని వెల్లడించింది. ఈ గణనీయ మార్పు ముఖ్యమంత్రి చంద్రబాబు బ్రాండ్ విలువను మరోసారి నిరూపించిందని ఒక ప్రకటనలో మంత్రి సత్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మొదటి ఏడాది పాలన పూర్తయిన తరుణంలో ఈ నివేదిక వెల్లడి కావడం గత 5 ఏళ్ల విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృషికి అద్దం పడుతుందని సత్యకుమార్ యాదవ్ వివరించారు. జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రం పేరు చెబితే ఆసక్తి కలిగిన పెట్టుబడిదారులు అప్పటికే రాష్ట్రంలో వ్యాపారాలు నిర్వహిస్తున్న వారు భయంతో పారిపోయారని, ఆ చీకటి రోజులకు భిన్నంగా కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేష్ కృషి, దార్శనికతలతో 9 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు కేవలం మొదటి ఏడాదిలోనే ఆకర్షించడం విశేషమని సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన మహిళా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై అదే జిల్లాకు చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన దారుణమైన వ్యాఖ్యలను జగన్ రెడ్డి ఖండించకపోవడం వింతేమీ కాదని, మహిళలపై జగన్ రెడ్డికి ఉన్న సహజ వైఖరి అన్నారు సత్యకుమార్ యాదవ్. ఈ మహిళా వ్యతిరేక ధోరణిని ఆడపడుచులంతా గ్రహించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ కోరారు. రాష్ట్ర వికాసానికి కంకణబద్దులైన ముఖ్యమంత్రి ప్రగతి యజ్ఞాన్ని నిర్వహిస్తుంటే దీనికి భిన్నంగా రప్పారెడ్డి అలియాస్ జగన్ రెడ్డి తన విధ్వంసక యాగాన్ని కొనసాగిస్తున్నారని మంత్రి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బంగారు పాళ్యంలో జగన్ రెడ్డి చేసిన రప్ప విన్యాసాలు దీనికి తాజా ఉదాహరణని మంత్రి తెలిపారు. విధ్వంసం వినాశాలకు రప్పారెడ్డి అలియాస్ జగన్ రెడ్డి నిలువెత్తు ప్రత్యేకాన్ని ఆ దండుపాళ్యం ముఠ క్రీడలతో ప్రజలకు గుర్తు చేశారని తెలిపారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో జరుగుతున్న ప్రగతి యజ్ఞం, జగన్ రెడ్డి వినాశకర పర్యటనలను విఘ్నులైన రాష్ట్ర ప్రజలు నిశ్చితంగా గమనించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ కోరారు. సరైన విధానాలతో విలువైన మానవ వనరుల్ని సద్వినియోగం చేసుకోవాలని, అధిక జనాభా అనర్థాలకు కారణమన్న అపోహ వేడాలని మంత్రి అభిప్రాయపడ్డారు. నేడు జరగనున్న ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు మంత్రి. విద్య, వైద్యం, నైపుణ్య శిక్షణలతో మానవ వనరుల సద్వినియోగంతో రాష్ట్రంలో ప్రగతికి కొత్త బాటలు వేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారని మంత్రి సత్యకుమార్ యాదవ్ గుర్తు చేశారు. రప్పారెడ్డి పాలనలో గాడి తప్పిన ఆరోగ్య రంగాన్ని తిరిగి పట్టాలెక్కించి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ సందర్భంగా తెలిపారు.